ఏంటమ్మా నువ్వు అనేది? మల్లికి పెళ్లి చూపులా? అవునండి. అదేంటి? తను నా కూతురో కాదో ఇంకా తెలియలేదు కదా. మరి ఆమె తండ్రి స్థానంలో నేను కూర్చొని ఎలా పెళ్లి జరిపించమంటావు? ఇది కేవలం పెళ్లి చూపులు మాత్రమేనండి. అది కూడా తను మీ కూతురో కాదో నిర్ధారించుకోవడానికి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయించాను. ఇందులో మీరు ఆవిడికి తండ్రిగా కూర్చుంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. కానీ తను నా కూతురో కాదో తెలియకుండా నేను తండ్రిగా ఆ స్థానంలో కూర్చోవడం ఎంతవరకు సమంజసం తల్లి? ఇంత జరిగాక రేపు ఆమె నా కూతురు కాదు అని తెలిస్తే ఎంత అవమానంగా, ఎంత చిన్నతనంగా ఉంటుంది. ఈరోజు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు రేపు నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ల ముందు నేను తలెత్తుకుని ఎలా నిలబడాలమ్మా? నిజమేనండి, కానీ ఆమె కూతురో కాదో తేల్చడానికి, కొన్ని నిజాలు బయట పెట్టడానికి ఇలా చేయక తప్పదు. లేదంటే ఈ ఆస్తి కోసం ఏమైనా చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి మీ ఆస్తిని కాపాడుకోవాలన్నా, మీ అసలు కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో తెలియాలన్నా, వచ్చింది మీ కూతురో కాదో తేల్చాలన్నా మీరు తండ్రి స్థానంలో కూర్చోక తప్పదు. ఇదంతా మీరు కష్టపడకూడదనే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సరే అమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నాకిష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాను. ఇంకేం చేస్తావో, ఎలా నడిపిస్తావో నీదే భారం. థ్యాంక్స్ సార్. రండి వెళ్దాం. అయ్యో దేవుడా! హాయ్ ఆంటీ, నేను వచ్చేసిన. దేనికి? ఆపరేషన్ నేను అడగాల. ఏంది ఇదే? కత్తిలాంటి కూరాన్ని నన్ను పెట్టుకుని మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తావు నువ్వు? ఇదిగో నువ్వు పైసా కట్టం లేకుండా నేను కట్టేస్తా మళ్ళీ మళ్ళీ. అలాగా? అంతే కదా. అదిగో ఆయన మళ్ళీ నాన్నగారు. అయితే వెళ్ళడుగు, ఒప్పుకుంటే ఇప్పుడే చేసేస్తాను. అడుగుతాను, నాకేం భయం తుండుకుంటా. ఇప్పుడే అడుగుతా. ఇదిగో ఆయనకి బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళంటే ఇష్టం. అర్థమైంది. మ్యాటర్ నాకు వదిలే, నేను చూసుకుంటా. హాయ్ అంకులో. నిన్న అట్ట చూస్తావేంది? ఏంది దిగులుగా ఉన్నావా? మళ్ళీ పెళ్ళి అవుద్దో లేదో నానా? నువ్వేం వర్రీగా మోక, మళ్ళీ ఖచ్చితంగా పెళ్ళి అవుద్దులే. ఏంద్రా ఇంత క్లోజ్ గా చెయ్యేసేసినాడు అనుకుంటా ఉన్నా నువ్వు? మనం ఎవరి మీద అంతలే చెయ్యే కాదు, కాలు కూడా వేస్తా గానీ. సరే ఏం తీసేసాలో శాలువ కప్పినావో? చైది. అరే భలే మోమాటం నీకు. నేనేం అనుకోనులే, కాసేపు చెయ్యి ఉంచుకో. నేనేం అనుకోను. కొట్టినాడేంది? ఓ క్లోజ్ గా ఉన్న వాళ్ళంటే ఇష్టం అని చెప్పింది కదా. నేను క్లోజ్ కాబట్టి కొట్టినాడు అనుకుంటా. ఇదిగో రాజశేఖర్ అంకులో ఓ మాట చెప్పేదా నేను? మళ్ళీనే ఆ వచ్చే గొట్టంగాడి ఎవడికో కట్టబెట్టే బదులు కత్తిలో కుర్రాడు ఒకడు ఉన్నాడు, ఆడి కట్టబెట్టకూడదు. ఎవడరా కుర్రోడు? ఎవడేందయ్యా నా తుణుకుంటా? నేనే కదా. నువ్వా? నువ్వు కుర్రాడేంట్రా? ఇదిగో మొగ మీద ముడతలు చూసేట అనుకుంటా ఉండవు కానీ ఐఎమ్ జస్ట్ 30 యూనో. మళ్ళీ కొట్టినాడు ఆ టెక్తో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.